హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్దు వ్లాగ్స్. సో 2 రూపీస్కి మీరు ఎప్పుడైనా దోశ తిన్నారా? నేను తిన్నాను. అవునా, నిజమా? ఇక్కడ దోశలు వస్తుంది కదా, ఈ అవ్వ షాప్ దగ్గరే మనకి 2 రూపీస్ నుండి కూడా దోశలు కనిపిస్తాయి. సో నార్మల్గా మనం బయట ఏదైనా టిఫిన్ తినాలంటే మనకి మినిమం 30 రూపీస్ అయినా అవుతుంది, 30 to 40. ఒక్కొక్క దగ్గర 100, 200 కూడా తినేస్తూ ఉంటాం అక్కడ ప్లేస్ బట్టి. అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఈ అవ్వ దగ్గర 2 రూపాయల నుండి దోసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ప్లెయిన్ దోశ 2 రూపీస్ అంట, కారం దోశ 5 రూపీస్ అండ్ ఎగ్ దోశ అయితే 20 రూపీస్. సో అసలు 2 రూపీస్ దోశ అమ్మడం ఏంటవ్వా, ఇవన్నీ కొనుక్కోవాలంటే నీకు అమౌంట్ అవుతుంది కదా, ఎలా వస్తుంది, 2 రూపాయల దోశ ఎందుకు అమ్ముతున్నావు అని నేను అడిగితే అవ్వ అన్నారు, ఏముందమ్మా ఎక్కువ డబ్బులు పెట్టేసి ఎందుకు, నాకు ఇంతవరకు నాకు లాభం వచ్చినా ఏమొచ్చినా కూడా ఈ వరకు నాకు సరిపోతుంది ఈ దోశలు చేయడానికి. ఆ వచ్చిన అమౌంట్ దోశలు చేసి నాకు కొంత సరిపోతుంది, నాకేం అంత ప్రాఫిట్స్ అవేమి అవసరం లేదు. చాలామంది ఇక్కడ పని చేసుకున్న వాళ్ళు, చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఇక్కడ ఉండే ఏరియా వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి చేసి ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, వాళ్ళు కూడా బాగుందని అంటుంటారని చెప్పడం జరిగింది. సో నేను కూడా టేస్ట్ చేద్దామని చెప్పి అవతో దోశలు వేయించుకున్నాను. సో ఎగ్ దోశ, కారం దోశ అవి కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మేబీ మన చిన్నప్పుడు ఊళ్ళల్లో అమ్మమ్మ వాళ్ళ దగ్గర కట్టెల పొయ్యి మీద వండుకొని తింటూ ఉండేవాళ్ళం కదా, కట్టెల పొయ్యి మీద చేసే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో అందుకనేమో అవ్వగారు కూడా కట్టెల పొయ్యి మీద దోశలు వేస్తూ ఉన్నారు, అందుకనే ఆ టేస్ట్ వచ్చిందని నాకు అనిపిస్తుంది. సో అవ్వ దోశలతో పాటు చట్నీస్ కూడా కారం అని, పల్లీ చట్నీ అని చెప్పేసి అండ్ అలాగే సాంబార్ కూడా వేసిస్తున్నారు. 3 రకాల చట్నీలతో పాటు దోశని ఇస్తూ ఉన్నారు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మామూలుగా విలేజెస్లో అయితే ఓకే, బట్ తిరుపతి లాంటి టూరిస్టులు వచ్చే ప్లేసెస్లో కూడా ఈ అవ్వ ఎంతో తక్కువకు అమ్ముతూ ఉన్నారు. సో ఈ యొక్క ప్లేస్ మన తిరుపతిలోనే ఉంది. సో ఈ అవ్వ షాప్ అడ్రస్ ఎక్కడంటారా, మన తిరుపతిలోని సుందరయ్య కాలనీ దగ్గర 2nd క్రాస్ కవిత ఫోటో స్టూడియో పక్క వీధిలోనే అవ్వ దోశలు చేస్తూ కనిపిస్తూ ఉంటారు. సో మార్నింగ్ టైమే వేస్తారంట దోశలు. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ దోశలు మాత్రమే అవ్వ దగ్గర దొరుకుతాయి. ప్లెయిన్ కారం అండ్ ఎగ్ దోశ దొరుకుతుంది. సో మీరెవరైనా అలాగే ఫుడ్ లవర్స్ అనుకుంటే, ఇలా ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మరి అవ్వ షాప్ కూడా వెళ్ళి ఒకసారి టేస్ట్ చేసేయండి మరి. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద దోశలు చేస్తారు, ఆ టేస్ట్ ఒక రేంజ్లో ఉంటుంది. సో గో అండ్ ట్రై ఇట్. సో మన ఛానల్ ఉద్దు వ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని మంచి అప్డేట్స్ అండ్ మంచి ఫుడ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.